పారాయణ బంధువులందరికీ హరే కృష్ణ అండి. 19వ రోజు పారాయణంలో ప్రాచేతసుల గురించి తెలుసుకుందాం క్లుప్తంగా. ప్రాచేతసులు అనే 10 మంది రాజకుమారులు ధర్మబద్ధమైన రాజ్యపాలన చేయాలని సంకల్పించారు. తండ్రి ఆజ్ఞతో వారు సముద్రంలో ప్రవేశించి విష్ణువుని ధ్యానిస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణుడు దర్శనమిచ్చి ధర్మంతో రాజ్యాన్ని పాలించమని ఉపదేశించాడు. తపస్సు పూర్తయ్యాక వారు భూమికి వచ్చేసరికి భూమంతా వృక్షాలతో నిండి రాజ్యపాలనకు అడ్డుగా ఉంది. కోపంతో వృక్షాలను నాశనం చేయపోయినప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శాంతింపజేసి ప్రకృతితో సమన్వయంగా జీవించమని బోధించాడు. తర్వాత ప్రచేతసులు ధర్మ మార్గంలో రాజ్యపాలన చేసి చివరికి రాజ్యాన్ని వదిలి భగవంతుని భక్తితో మోక్షాన్ని పొందారు. ఓం శ్రీ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ పట్టతిరికృతం శ్రీమన్నారాయణీయము 19వ దశకము. ప్రాచేతసుల కథ 3వ రాగం. పృతోస్తు నప్త పృతుధర్మ కర్మటః ప్రాచీన బర్హిర్యువతౌ శతద్రుతౌ ప్రచేతసో నామ సుచేతసస్సుతానా అజీజనత్వత్కరుణాంకురానివ. కృష్ణ పితుస్సిసృక్ష నిరతస్య శాసనాత్ భవత్తపస్యాభిరతా దశాపి తే పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదృశర్మనోహరం. కృష్ణ తదభవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేనక దర్శనాదృతః ప్రకాశమాసాద్య పురప్రచేతసాం ఉపాదిశద్భక్తతమస్తవస్తవం. కృష్ణ స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతమాసే విశతాయుతం సమాః భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్ బభూవ కాలో ధ్రువన్న శీఘ్రతా. కృష్ణ తపోభిరేష మతిమాత్రవర్ధిభిః సయజ్ఞహింసా నిరతోపి పావితః పితాపి తేషాం గృహయాత నారద ప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ. కృష్ణ కృపాబలేనైవ పురప్రచేతసాం ప్రకాశమాగః ప్రతిగేంద్రవాహనః విరాజిచక్రాదివరాయుధాంశుభిః భుజాభిరష్టాభిరుదం చితద్యుతిః. కృష్ణ ప్రచేతసాం తావదయా చర్తామపి త్వమేవ కారుణ్యభరాద్వరానదాః భవద్విచింతాపి శివాయ దేహినాం భవత్వసౌ రుద్రనుతిచ్చ కామదా. కృష్ణ అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీం సుతోస్తు దక్షో నను తక్షణాచ్చ మాం ప్రయాస్యతేతీం యగదో ముదైవతాన్. కృష్ణ తతచ్చ తే భూతలరోదినస్తరూన్ క్రుదాదహంతో ద్రుహిణేన వారితాః త్రుమైక్ష దత్తాం తనయామవాప్యతాం త్వదుక్తకాలం సుఖినోభిరేమిః. కృష్ణ అవాప్య దక్షం చ సుతం కృతధ్వరాః ప్రచేతసో నారదలబ్ధయా ధియా అవాపురానందపదం తథావిదః తమేష వాతాలయనాథ పాహి మాం. కృష్ణ ప్రచేతసుల కథ అను 19వ దశం సమాప్తం. చతుర్థ స్కంద పరిచ్ఛేదం సమాప్తం. హరే కృష్ణ.